మైత్రి. మైత్రి ఇప్పుడు బ్యాటిల్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే గర్ల్స్ రియలైజ్ అవ్వడం, లైక్ చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది. పేరెంట్స్ కొన్నిసార్లు ఒప్పుకుంటారు, కొన్నిసార్లు ఒప్పుకోరు. ఈ మూవీలో క్రికెటర్ అంటే ఒక హీరోయిన్ క్రికెటర్ అవ్వాలనుకుంటుంది, ఇంకో హీరోయిన్ కరాటే ఫైటర్ అవ్వాలనుకుంటుంది, ఇంకొక అమ్మాయి డాక్టర్, ఇంకొక అమ్మాయి డాన్సర్ అవ్వాలనుకుంటుంది. అంటే వాళ్ళ కళలు చిన్నప్పుడు నెరవేరలేదు. మళ్ళీ లైక్ ఈ సొసైటీ ఓరియంటెడ్ మూవీ అన్నమాట. ఆడపిల్లలు ఎక్కడ భయపడకుండా వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి. డ్రగ్స్కి, సెక్షువల్ హరాస్మెంట్ ఏంటి అసలు, ఆ టైంలో మనకి మనం ఎలా స్టాండ్ తీసుకోవాలో ఈ బ్యాడ్ గర్ల్స్ ద్వారా తెలియజేస్తున్నారు ఈ మూవీ. పేరుకే బ్యాడ్ గర్ల్స్ కానీ ద మూవీ ఈజ్ సో గుడ్. అంటే బ్యాడ్ గర్ల్ అని ఒక పేరు టైటిల్ మాత్రమే, బట్ వాళ్ళ నలుగురు దే షో ఆన్ ద పర్ఫెక్ట్ గర్ల్స్. లైక్ ఒకటే చెప్తాను, ఈ మూవీ చూసినందుకు అమ్మాయిలు పక్కా ఒకటి నేర్చుకుంటారు, టు టేక్ స్టాండ్ ఫర్ దెమ్ సెల్ఫ్ అండ్ వాళ్ళ గోల్స్ ని ఎలా సాధించుకోవాలి, పేరెంట్స్ ని కూడా ఎలా కన్విన్స్ చేయాలో తెలుసుకుంటారు. ఒక అబ్బాయి అంటే భయపడాలి అని కాదు, ఇక్కడ ఎలా వాళ్ళకి వాళ్ళు కాళ్ళ మీద నిలబడి ఇండిపెండెంట్ గా ఉండడం అనేది నేర్చుకుంటారు. సో డూ వాచ్ బ్యాడ్ గర్ల్స్ మూవీ. థ్యాంక్ యూ. జాన్ రెడ్డి క్యారెక్టర్ అయితే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. నాకు ఒక సీన్ చాలా ఇష్టం దాంట్లో. వంకాయ టమాటా కర్రీ కోసం మీరు ఎగ్జైట్ అయ్యే మూమెంట్ ఉంది కదా, మళ్ళీ దాంట్లో ఒక రీమేక్ చూసాము. లైక్ కాత్యాయనిది మీరు వైఫ్ ఇదేమి కూర అన్న సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. ఒక యాక్షన్ ఉంటది కదా సోఫాలో, యా టెల్ మీ స్టోరీయా, ఇట్ వాస్ సో గుడ్.